అర్చకుల విదేశీయానం మళ్లీ వివాద ఫ్రేమ్లోకి వచ్చింది. గతంలో సింహాచలంలో, ఇప్పుడు ఇంద్రకీలాద్రి అర్చకుల మధ్య ఫారెన్ ట్రిప్ ఫైట్ కోర్ట్ మెట్లెక్కింది. దేశ విదేశాల్లో సనాతన ఆలయాలు పెరుగుతున్నాయి. అమెరికా సహా అనేక దేశాల్లో కళ్యాణాలు, శాంతి హోమాలు నిర్వహిస్తున్నారు. అయితే విదేశాలకు వెళ్లి వచ్చిన అర్చకులు స్వదేశం వచ్చాక గర్భగుడిలో పూజలు నిర్వహించరాదు అనే అంశం మళ్లీ రచ్చగా మారింది. విదేశాలకు వెళ్లి వచ్చిన కొందరు దుర్గగుడిలో పూజలు చేస్తున్నారని సుబ్రహ్మణ్యం అనే అర్చకుడు హైకోర్టును ఆశ్రయించారు. శృంగేరి శారదాపీఠం వారి ప్రామాణిక దేవాదాయ శాఖ 2010 నవంబర్ 10వ తేదీన జారీ చేసిన సర్క్యులర్ ను కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. వాటి ప్రకారం సదరు అర్చకులు ఆగమ నిబంధనలను ఉల్లంఘించారని పిటిషన్ లో పేర్కొన్నారు. విదేశీయానం చేసిన అర్చకులు దేవస్థానాల ప్రధాన గర్భగుడిలో వెళ్లి పూజలు నిర్వహించకూడదని హైకోర్టు స్పష్టం చేసింది. అర్చకుల సముద్రయానం మళ్లీ చర్చగా మారింది. ఈ అంశంపై మరింత లోతుగా తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు దుర్గగుడి చైర్మన్. సముద్రాల దాటం వల్ల వాళ్ళు నేర్చుకున్న ఈ యొక్క వేదాంతాలు కానీ, అర్చక స్వాముల యొక్క మంత్రాలు కానీ, ఇవన్నీ కూడా అది దానివల్ల తగ్గిపోతాయి, వెళ్ళకూడదు. అట్లాగే ఉత్సవమూర్తుల్ని సముద్రాలు దాటి ఇక్కడ మనం గుళ్ళో పూజ చేసేని తీసుకెళ్ళకూడదు అనేదేదో నేను లోగడ వినటం జరిగింది. దాని మీద కొంత అవగాహన పెంచుకొని మాట్లాడాల్సింది ఉంది. ఎందుకంటే అర్చక స్వాములకు సంబంధించిన విషయం కాబట్టి లోతుగా దాన్ని నేను తెలుసుకోవాలి. విదేశీయానం అపచారం కాదు. అర్చకులు విదేశాలకు వెళ్లొద్దని ఎక్కడా రాసిలేదన్నారు దుర్గగుడి వైదిక కమిటీ సభ్యుడు శంకర్ శాండిల్య. ప్రభుత్వం పంపిస్తేనే తాము విదేశాలకు వెళ్లి వచ్చామన్నారు. ఈ అనుష్ఠానాలు చేసేవాళ్ళు, త్రికాల సంధ్యావందనం చేసేవాళ్ళు ఈ పడవ ప్రయాణం అంటే ఇది దాన్ని ఏమంటారు షిప్లో వెళ్ళేవాళ్ళు, అది నెలల తరబడి పట్టేది. ఆ సమయంలో ఏంటంటే సంధ్యావందనం చేయడానికి అవకాశం ఉండేది కాదు. సంధ్యావందనం కానీ, ఎందుకంటే ఉప్పు నీళ్ళతోటి సంధ్యావందనం చేయకూడదు. అందుకని ఏంటంటే అప్పుడు నిషేధం. అది కాలక్రమంలో మనకి గ్లోబలైజ్ అయింది. అక్కడ చేయకూడదని రాజ్యాంగంలో ఎక్కడా లేదు. అలాగే శృంగేరి వాళ్ళు చెప్తే వెళ్ళకూడదని కూడా ఏం లేదు. ఇక్కడ వెళ్ళని వాళ్ళు కొంతమంది ఏదో అసూయతోటి ఏదో కావచ్చు, వాళ్ళకి దేవాలయాలకు అడుగు పెట్టకూడదు అనేది అది ఎక్కడా లేదు. ఏంటి దాన్ని మేము కూడా అంగీకరించాం. అది ఆగమ శాస్త్రాల ప్రకారం అనువంశిక అర్చకులు మాత్రమే గర్భగుడిలో పూజలు నిర్వహిస్తారని, మిగతా వారిని మాత్రమే విదేశాలకు పంపించడం జరిగిందనేది దేవాదాయ శాఖ వర్షన్. అర్చకుల విదేశీయానంపై అనవసర రాద్ధాంతం తగదన్నారు ఎండోమెంట్ తరపు అడ్వకేట్ రవీంద్రరెడ్డి. ఆగమ శాస్త్రం ప్రకారం చేస్తున్నటువంటి అర్చకుల్ని కాకోకుండా దేవాలయంలో విడిగా అర్చకోత్సవం చేస్తున్నటువంటి పండితుల్ని పంపించారు. ఎవరైతే వంశపారపరంగా ఆ యొక్క ఆగమ శాస్త్రాన్ని ఆచరణలో పెట్టినటువంటి పండితులలో వారి దీని ఆధ్వర్యంలోనే జరుగుతూ ఉన్నాయి. కమ్యూనికేషన్ గ్యాప్ మూలంగా కొంతమంది పండితులలో సమాజంలో వచ్చినటువంటి అభిప్రాయమే తప్ప ఎక్కడా కూడా అటువంటిది ఏం లేదు. విదేశాలకు వెళ్లి వచ్చిన వారిని ప్రధాన అర్చకులుగా నియమించొద్దని సింహాచలంలోనూ ఆ మధ్య పెద్ద చర్చ జరిగింది. ఇప్పుడు బెజవాడ కేంద్రంగా రచ్చగా మారింది.